నమస్కారం వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్లకు సంబంధించి గుంటూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. టోర్నమెంట్ ను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మంగళగిరి సమీపంలోని నవలూరు వద్ద ఉన్న ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించిన ఎస్పీ అక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను, సీసీ కెమెరాల పనితీరు, నిఘా వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించారు. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజుకు సంబంధించిన వివాదాస్పద ఘటనపై సిబిఐ విచారణ జరిపితేనే బాధితులకు న్యాయం జరుగుతుందని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసులో జరుగుతున్న విచారణ వక్ర మార్గంలో సాగుతోందని, పోలీసులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఐ నాగరాజును ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాయమైందని ఆరోపించిన అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ దృశ్యాలను నిర్దిష్ట కాలం పాటు భద్రపరచాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఫుటేజ్ ఎందుకు అందుబాటులో లేదని ప్రశ్నించారు. ఇవాళ చాలా కీలకమైన వార్త వారి పత్రికలోనే ఈనాడులోనే వచ్చింది. అదేమిటంటే సీసీటీవీ ఫుటేజీలు మాయం. 9వ తారీఖు నుంచి ఏం జరిగిందో కృష్ణలంకలో సీసీ ఫుటేజీలు తీసేశారట. వాళ్ళు రాశారు. ఏం తీశారు? ఒక టెక్నీషియన్ పిలిపించి అవన్నీ తీసేసి నిన్న మొన్న నుంచి మాత్రమే సీసీ ఫుటేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు మొత్తాన్ని తుడిచేశారు. ఏంటిది? నా తెలియగలుగుతా. ఏం చేస్తుంది సిట్టు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? డీజీపీ ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా, దీనిలో కమిషనరే దీనికి చుక్కానిలాగా ప్రవర్తించాడు. అందువల్ల సాక్ష్యాధారాలన్నీ కూడా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను తెలియగలుగుతానండి, ఒక కేసులో ఒక ముద్దాయిని పెడితే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలుసా? నేరస్తుని కాదు, నేరారోపణ ఉన్నది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచితే విచారణ సక్రమంగా సాగుతుందని, విచారణలో సాక్షుల్ని బెదిరించుకోకుండా ఉంటారని, ఇలాంటి సాక్ష్యాధారాలను తొలగించుకోకుండా ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే నేరారోపణ చేయబడినటువంటి అక్యూజ్డ్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు. ఎందుకని ఇక్కడ జరగలేదు? 19వ తారీఖున మీరు కేసు రిజిస్టర్ చేశారు. అఫ్కోర్స్ అది లోపభూయిష్టమైనటువంటి ఎఫ్ఐఆర్, అది నిలబడదు. దానిలో కూడా సహాయం చేయాలని అనుకుంటున్నారన్నమాట. ఈ నాగరాజు అనే సిఐని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. నిజంగా కేసు రిజిస్టర్ అయిన మరుక్షణమే నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించాలి. అంతేకాదు, నాగరాజుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మళ్ళా కోర్టులో విచారణకు తీసుకొని పోలీస్ కస్టడీలో విచారణ చేసి వాస్తవాలన్నీ బయటకు రావాలి. అయ్యేం రావట్లా, మొత్తం తుడిచేస్తున్నారు టోటల్గా. చాలా విచిత్రమైన వార్త ఇది. సీసీ ఫుటేజ్ యొక్క దృశ్యాలను మొత్తాన్ని తొలగించేశారు, శవాన్ని బూడిద చేశారు, బూడిదను కూడా మాయం చేశారు. ఇంకేం జరగాలి? గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కాపు ఆత్మీయ సమావేశాల ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ నాయకులు కాపు సామాజిక వర్గం కోసం పనిచేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు సామాజిక వర్గం కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నవరత్నాల పథకాల పేరుతో కాపు సామాజిక వర్గానికి వేల కోట్ల రూపాయలు అందించామని వైసీపీ చెబుతోందని, అయితే ఆ నిధులు ఏ రూపంలో ఎలా అందించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కాపులందరికీ కూడా ఇతోధికంగా ఇన్ని మేలు చేశాము అని చెప్పండి. ముందు చెప్పే ధైర్యం ఉందా అసలు మీకు? చెప్పటానికి అసలు చేసింది ఏమైనా ఉందా? ఇలా చూసాను ఈ పేపర్లో, వాళ్ళ పేపర్లోనే పాపం తెగ రాస్తారు కదా. ఇది ఎక్కడంట 39,000 ఎన్ని కోట్లు ఇచ్చేసాడంట ఈ కాపు కులానికంట. 39,317.80 కోట్లు నవరత్నాల పథకాలతో సహాయం చేశాడంట. ఏమా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ బ్యాచ్ ఎట్లా చెప్పలేరు? మిమ్మల్ని అడుగుతున్నాను.
నవరత్నాల పథకము ఈ రాష్ట్రంలో మీ హయాంలో ఓన్లీ కాపుల కోసమే పెట్టారా? వాళ్ళ కోసమే పెట్టారా? వాళ్ళ కోసమే 19,000 కోట్లు ఇచ్చారా? కూర్చున్నామా మనందరం? అంటే ఒక అఫ్కోర్స్ కావచ్చు, మీరు ఒకసారి ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి కాబట్టి మీ స్థాయి పెద్దదే, కానీ ఇక్కడ చర్చించేటప్పుడు స్థాయిలతో సంబంధం లే, విషయ పరిజ్ఞానం ఉండాలి. కూర్చున్నామా? పెట్టినటువంటి పథకాలు నాకు తెలిసినంత రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు కనిపెట్టారు కదా మీరు. ఇవాళ మరి ఏంటన్నా మీ కాపుల్లో, మీ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు కాపులు వచ్చేసేసి కాపుల కోసమే పెట్టామని చెప్తున్నారండి. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? వీళ్ళు చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలా? అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాల్సింది మీరే కదా. ఒకసారి మరి రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నిన్న కూర్చోబెట్టారు కదా, మొత్తాన్ని కూర్చోమన్నారు, కూర్చున్నారు. పాపం ఆడ పోయిన తర్వాత నాకు తెలిసి ఏం మాట్లాడాలో అర్థం కాక త్రిమూర్తులు గారు పెట్టిన భోజనం చేసి బయటకు వచ్చి చెప్పుకుంటూ వచ్చుంటారు. అంతకుమించి వీళ్ళు ఏం లేదు అక్కడ. చెప్పాలి మీరు ఏం చేశారో చెప్పి ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో చెప్పాలి మీరు. ఏం గతంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిద్దలో రాకుండా పాపం వెంగయ్య అనే ఒక పల్లెటూరు వ్యక్తి మా ఊరు రోడ్డు అయ్యింది అని చెప్పేసి మీ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి రాంబాబు వెనకాల కారు దగ్గర వచ్చి అడిగెళ్తే రెండో రోజుకు సాయం అయిపోయాడు కదా. రోడ్డు వేయమని అడిగాడు, అతను సొంతానికి అడగల. రోడ్డు వేయి మా ఊరు కన్నా బురదలో తిరుగుతున్నాం అంటే రెండో రోజుకి శవమై తేలాడు. ఏం మీకు గుర్తురా? ఇలా ఆయన కాపే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపు మీద ఉన్నారా? వెంగయ్య కూడా కాపే. ఎవడన్నా మాట్లాడండి మీలో, నోట్లో నుంచి ఎవరికన్నా వచ్చిందా? మంగళగిరి పట్టణంకు చెందిన కొక్కుల హేమవర్షిని చార్టెడ్ అకౌంటెన్సీ CA ఫైనల్ పరీక్ష ఫలితాల్లో తొలి ప్రయత్నంలోనే 2 గ్రూపులు ఉత్తీర్ణత సాధించి CA కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా APM SIDC చైర్మన్ అండ్ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఈ రోజు ఉదయం మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఆమెను మర్యాద పూర్వకంగా శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ చిరంజీవి హేమవర్షిని సాధించిన విజయాన్ని, ఆమె యొక్క ప్రతిభను మరియు పట్టుదలను కొనియాడుతూ తొలి ప్రయత్నంలోనే CA పూర్తి చేయడం యువతకు స్ఫూర్తిదాయకం మరియు గర్వకారణం. కృషి, పట్టుదల తండ్రి స్వర్ణ కారకుడిగా కుటుంబాన్ని పోషిస్తుండగా ఇలాంటి విజయం ఎంతో భాగ్యదాయకమని మరియు తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గరగా చూస్తూ గెలుపుకు ఇవేమీ అడ్డంకులు కావు అంటూ నిరూపించింది. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి కుటుంబానికి, మంగళగిరి పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో యువతకు నైపుణ్యాభివృద్ధికి మరియు ఇలాంటి విద్యార్థులు మరింత రాణించేలా తగిన ప్రోత్సాహాన్ని అందిస్తూ కూటమి ప్రభుత్వం భరోసాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం చిరంజీవి హేమవర్షిని మరియు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తపరుస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజున మంగళగిరి మా చేనేత వర్గానికి చెందిన ఆడపడుచు చిరంజీవి హేమవర్షినికి ఏదైతే చార్టెడ్ అకౌంట్ అంటే CAలో అతి చిన్న వయసులో అన్ని కూడా పూర్తి చేసి అమ్మాయి ముందుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మొట్టమొదటిగా అభినందనలు. దేనికంటే ఆ అమ్మాయి సాధించిన చార్టెడ్ అకౌంట్ సాధించిన వెనకాల తల్లిదండ్రులు కృషి కూడా చాలా ఉండుంటుంది. డెఫినెట్గా వాళ్ళకు కూడా మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు. అలాగే భవిష్యత్తులో మరిన్ని అమ్మాయి ఉన్నత శిఖరాలు వెళ్ళి, నేను ఎప్పుడు ఒకటే చెప్తా ఉన్నా, ఫస్ట్ అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్గా సంతకం మా ఫరం నుంచే ఇద్దామని చెప్పాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంత చిన్న వయసులో ఆడబిడ్డలు ఈ రోజున మంగళగిరి నుంచి ప్రత్యేకంగా నెగ్గటం చాలా హ్యాపీగా ఉందని చెప్పి సందర్భం చేసుకుంటాను. థ్యాంక్ యూ. గుంటూరు పశు వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ షకీర్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా వెటర్నరీ శాఖలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య శాఖలో సుమారు 2000 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 80 పోస్టుల భర్తీకే ప్రభుత్వం పరిమితం
కావడం బాధాకరమన్నారు. పశు వైద్యుల కొరత కారణంగా పశువులకు సకాలంలో వైద్య సేవలు అందక రైతులు, పశు పోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి శాఖలోనూ కూడా ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. అయితే అలాగే పశుసంవర్ధక శాఖ విషయానికి వస్తే కూడా 80 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారన్నది అది వెలుగులోకి వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2000 మంది పైగా గత 8 సంవత్సరాల్లో ఒక్క నియామకం కూడా చేపట్టకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2000 మందికి పైగా నిరుద్యోగ పశు వైద్య పట్టభద్రులు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నా కూడా 400కు పైగా ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టి పశుసంవర్ధక శాఖ కేవలం 80 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామన్న దాని గురించే మా ఆవేదన. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 400కు పైగా ఖాళీలు ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలన్నదే ఈరోజు మా యొక్క ఆవేదన. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరిగా 252 పోస్టులతో పశుసంవర్ధక శాఖలో ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. అయితే ఈ 8 సంవత్సరాలలో ఒక్క నియామకం కూడా చేపట్టకపోవడం అనేది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. దాని గురించే ఈరోజు మా యొక్క ఆవేదనని అర్జీ రూపంలో కలెక్టరేట్ గారికి అందించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గుంటూరు జిల్లా అనే కాదు ప్రతి జిల్లాలోనూ కూడా మాలాంటి ఎవరైతే నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారో పశు వైద్య పట్టభద్రులు ప్రతి జిల్లాలోనూ కూడా మా యొక్క ఆవేదన ప్రతి ఒక్క అధికారికి మేము అందించడం జరుగుతుంది. ఈ 8 సంవత్సరాల్లో కూడా మేము కలవని ప్రతి రాజకీయ నాయకులు అంటూ లేరు, ప్రతి అధికారి అంటూ లేరు. కానీ ఎవరు స్పందించకపోవడం అనేది మాకు ఈరోజు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. మన రాష్ట్రంలో ఎటు చూసుకున్న వ్యవసాయం పాడి అనేది మన రాష్ట్రానికి 2 కళ్ళు లాంటివి. అలాంటిది ఈరోజు రైతుకి సరైన పశు వైద్యం అందకపోవడం అనేది ప్రతి గ్రామ స్థాయిలో మనం చూసుకుంటున్నాం. సరైన పట్టభద్రుడైన పశు వైద్యుడు నియామకం చేపట్టక పశు వైద్యశాలలు ఖాళీగా ఉండి న్యాయమైన పశు వైద్యం అందక ఈరోజు పాడి అనేది తగ్గుముఖం పడతాం మనం చూస్తున్నాము. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ హెల్త్ సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతుంది ఒకటే, వెంటనే ఖాళీగా ఉన్న పశు వైద్య పోస్టులు ఏవైతే ఉన్నాయో వెంటనే నియామకం చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి అలాగే పలు వివాదాస్పద ఘటనలపై బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 4వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుండటంతో వైసీపీ అసహనానికి గురైందని, అందుకే ప్రతి అంశంలోనూ కుల రాజకీయాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు. సాయికృష్ణ మరణ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని తాము కోరుతున్నామని తెలిపారు. గతంలో డాక్టర్ సుధాకర్, అమర్నాథ్ గౌడ్, అనంతబాబు, డోర్ డ్రైవర్ ఘటనలను కూడా ప్రస్తావిస్తూ అనేక కేసుల్లో న్యాయం ఆలస్యం అవుతోందని వ్యాఖ్యానించారు. ఈరోజు ఈ భారతదేశం కన్నా ముద్దు బిడ్డ ఎవరైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారో ఆయన తొలి ఈ దేశానికి బలిదానమైన వ్యక్తి. ఆయన యొక్క గొప్పతనం ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క సిద్ధాంత మూలాలు అందరికీ తెలిసిన విషయాలే. మరి దాంట్లో భాగంగా ఈరోజు భారతదేశంలోనే అన్ని ప్రాంతాల్లో ఆఖరికి గ్రూప్ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వర్ధంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు 12 సంవత్సరాల దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన పరంగా, అదేవిధంగా పవన్ గారి యొక్క సూచనలతో మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క సహకారంతో ఈరోజు కూటమి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా దాదాపు 350 పై ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అనేక పథకాలు రూపకల్పన జరిగి వేగవంతంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటు అభివృద్ధి విషయంలో కానీ అనేక రంగాల్లో అభివృద్ధి విపరీతంగా ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఓ పక్క ఉత్తరాంధ్ర కావచ్చు, ఓ పక్క కోస్టల్ ఏరియా కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం కావచ్చు, అనేక లక్షల కోట్లలో ఈరోజు అభివృద్ధి వేగవంతం జరుగుతుంది. ఓ పక్క నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, లేదంటే జాతీయ రహదారులు కావచ్చు, లేదంటే గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులు కావచ్చు, ఈరోజు అనేక రంగాల్లో ఈరోజు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, అదేవిధంగా పోలవరం ద్వారా కృష్ణా బ్యారేజ్ ద్వారా
ఈ యొక్క లింకుల ద్వారా ఆంధ్ర నివాకి నీళ్లు మళ్లించి రాయలసీమ ప్రతి ఒక్క ఎకరాకి నీరు అందించే సంకల్పంతో ఈరోజు జాతీయ ఏదైతే జాతీయ ప్రాజెక్ట్ ఉందో పోలవరం ఈరోజు 2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి డైరెక్ట్గా ఆర్థిక వనరులు మొత్తం కేంద్రమే భరించే విధంగా ఈరోజు చేస్తున్న తీరు మనం గమనిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహించే భాగంగా విత్తన గుళికల తయారీపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ లో విత్తన గుళికల తయారీ విధానాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. వ్యవసాయ అధికారి గుడిపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసు తదితరులు పాల్గొని విత్తన గుళికల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ కెమికల్ వ్యవసాయం చేసేటటువంటి రైతుల వల్ల ఈ తెలిసి తెలియక కొంచెం ఎక్కువ మోతాదులో ఈ కెమికల్ వేయటం వలన భూమిలో జీవం అనేది అంటే సూక్ష్మజీవులు అనేవి చాలా కోల్పోతున్నాం. వాటిని మళ్ళీ పునర్జీవింప చేసుకోవడానికి ఈ నవధాన్యాలు అంటే మన PMDS అనే విధానం ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా రైతుల పొలాల్లో వేయించి వాళ్ళు చెప్పినటువంటి రిజల్ట్స్ ప్రకారం ఇది బాగా పనిచేస్తుంది. భూమి చక్కగా గొల్లబారుతుంది. వర్షం ద్వారా వచ్చినటువంటి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా భూమికి పెరుగుతుందని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ అనేక రకాలైనటువంటి విత్తనాలు దాదాపు 30 రకాల విత్తనాలు కలుపుతున్నామండి. ఈ కలిపిన విత్తనాలు మన భూమిలో చల్లి 40-45 రోజులు అంటే పూతకు వచ్చినప్పుడు కనుక మనం నేలలో కలిపెట్టే దానికంటే కూడా పశువులు ఉన్నటువంటి వారు దాన్ని పశువులకు మేపినట్లయితే మంచి పాల దిగుబడి బాగా వస్తుంది, వెన్న శాతం కూడా బాగా వస్తుంది. ఇది కూడా రైతులే చక్కగా అట్లా చేసిన రైతులు మంచి ఫలితాలు వచ్చినాయని చెప్తున్నారు. అందుకని ఈ విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ఎంతో చైతన్యవంతంగా రైతులకి తెలియజేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం నెలకొన్నటువంటి పరిస్థితులు ఎలినినో ప్రభావం దృష్ట్యా మనకి విత్తనాలకి అంటే భూమిలో వేసిన తర్వాత వర్షం సకాలంలో రాకపోతే ఆ విత్తనాలు పాడవుతున్న ఉద్దేశంతో మన విత్తన గుళికలు అని చెప్పేసి విత్తన గుళికలు చేయించి రైతులతో వేయించడం జరుగుతుంది. ఆ విత్తన గుళికలు చేసే ప్రక్రియ ఏంటంటే దానికి ప్రధానంగా ఒక 4 ఇన్పుట్స్ కావాలి. వాటిలో జీవామృతం ఒకటి, బంకమట్టి అంటే బాగా చల్లించినటువంటి పౌడర్ ఉన్నటువంటి బంకమట్టి, దాని తర్వాత ఘనజీవామృతం, దాని తర్వాత మనకి బూడిద. ఈ వీటితో లేయర్ బై లేయరు ఒక విత్తనం పరిమాణానికి ఇంకా 5 రెట్లు పరిమాణం అయ్యేటట్టుగా వాటిని కట్టించి మనం ఆ విత్తనాలు కనుక చేలోకి వచ్చినట్టయితే ఎప్పుడైతే దానికి సరిపడా వర్షం వచ్చిందో ఆ వర్షం వచ్చినప్పుడు ఈ గింజలు మొలిసి మనకి మామూలుగా మొలిసిన విత్తనాల కంటే ఈ గుళికల రూపంలో వేసినటువంటి విత్తనాలు మొలిసి చాలా చక్కగా నేవలంగా మంచి ఎటువంటి తెగుళ్ళు పురుగులు ఆశించుకోకుండా మొక్క ఉంటుందో ఆ విధంగా ఇవి పెరగడం జరుగుతుంది. అందుకనే రైతులకి ఇప్పుడు ఎందుకంటే ఈ ఎల్నినో ప్రభావం అనేది ఉంటుందని చెప్పేసి మనకి వాతావరణ శాఖ చాలా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు రైతులు ఏంటంటే ఈ విధానాన్ని చేపట్టినట్టయితే అంటే ఈ విధానంలో ప్రధాన పంటలు కూడా వేసుకోవచ్చు. పత్తి లాంటివి కానీ తర్వాత మనం శనగ, వేరుశనగ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఈ విధానాన్ని కొంచెం రైతులకు తెలియజేసేటట్టుగా ఇటువంటి పెద్ద కార్యక్రమాల దగ్గర చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి మేము ఇచ్చేసిన ప్రధాన ఉద్దేశం అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంలో ప్రోగ్రాంకి రావడం జరిగింది. దీంట్లో భాగంగా అందరు రైతులందరూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేస్తారనే ఉద్దేశంతో ఈ అధికారులు కూడా వీటన్నిటిని ఏర్పాటు చేయడం అయింది. ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించి ఈ రైతులు ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి, ఎలా ఇవన్నీ కూడా ఏ పద్ధతిలో చేస్తే రైతుకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం వర్షపాతం బాగా తక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖలు మన ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా దానికి అనుగుణంగా ముందుగానే ముందస్తు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారంగా వీళ్ళ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. దీనికి మేము కూడా మా సొసైటీలోని రైతులందరికీ కూడా మేము దీన్ని
పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు కూడా మేము అందుబాటులో ఉంచే విధంగా చేద్దామని చెప్పి గాదే సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన సిఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో భాగంగా సిఐ నాగరాజును ప్రశ్నించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు ముందుగా ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేసులోని పలు కీలక అంశాలపై సిఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గుంటూరులో మాజీ సైనికుడు కృపారావుపై ఎక్సైజ్ అధికారులు అన్యాయంగా కేసు నమోదు చేశారని, ఈ వ్యవహారంలో 2 రోజుల్లో న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త కార్యాచరణను ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్రా సాంబశివరావు హెచ్చరించారు. ఆర్మీ క్యాంటీన్ ద్వారా తమకు అధికారికంగా లభించే మద్యం తీసుకొస్తున్న సమయంలో మాజీ సైనికుల వద్ద అన్ని రకాల బిల్లులు, గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు దురుసుగా ప్రవర్తించి అక్రమ కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. మాజీ సైనికులను సివిలియన్ గా పరిగణిస్తూ కేసు నమోదు చేయడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ఈరోజు గుంటూరులో జరిగినటువంటి గత 4 రోజుల నుంచి మాజీ సైనికులు కొంతమంది ఆర్మీ క్యాంటీన్ నుంచి తమకు హక్కు కలిగినటువంటి, అధికారికంగా హక్కు కలిగినటువంటి లిక్కర్ మద్యాన్ని తీసుకొని వస్తుండగా గుంటూరులో మార్గ మధ్యలో వారిని పట్టుకొని కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి పట్టుకోవటం. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ వ్యక్తినైనా తీసుకెళ్లాలి, అరెస్ట్ చేయాలంటే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉండాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి అత్యుత్సాహంతో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఒక మాజీ సైనికుడిని చొక్కా పట్టుకొని తీసుకెళ్లటం, ముసుగేసి ఒక ఉగ్రవాదిలాగా చిత్రీకరించి, అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించే విధంగా సేవ చేసినటువంటి మాజీ సైనికుల్ని ముసుగేసి ఒక ఉగ్రవాదిలాగా చిత్రీకరించి వారు సంతకాలు పెట్టించుకోవటం, పట్టుకున్నటువంటి మాజీ సైనికుడి దగ్గర ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డులు కానీ, క్యాంటీన్ బిల్లులు కానీ అన్నీ ఉన్నా కానీ వారు ఆ మాజీ సైనికుని, సదరు మాజీ సైనికుడిని ఒక సివిలియన్గా చిత్రీకరించి కేసు ఎఫ్ఐఆర్ కట్టడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవినీతికి నిదర్శనంగా మా మాజీ సైనికుల దగ్గర పట్టుకున్నటువంటి 18 బాటిళ్లు పట్టుకుంటే వారు ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి బాటిల్స్ 12 సీసాలని చెప్పి వారు నమోదు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది, విడ్డూరంగా ఉంది. కందుకూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కందుకూరు సిఐ షేక్ అన్వర్ బాషా పిలుపునిచ్చారు. కందుకూరు పట్టణంలోని జనార్దన కాలనీ పుట్ట వద్ద స్థానిక ప్రజలు, యువకులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గంజాయి సేవించడం వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్ర నష్టాలు కలుగుతాయని, అంతేకాక కుటుంబాలు కూడా ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. గంజాయి మత్తులో వ్యక్తులు తమ చర్యలపై నియంత్రణ కోల్పోయి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణాన్ని గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. కందుకూరు పట్టణంలో ఇప్పుడు స్ట్రీట్ హౌస్లు అయితేనేం కానీ, ఈ జనార్దన్ రెడ్డి కాలనీ అయితేనేం కానీ, శ్రీహరి నగర్ ఇవన్నీ కూడా మేము కార్డినెన్స్ సెర్చ్ కూడా చేస్తూ ఉన్నాం. మీరు చూసే ఉంటారు పేపర్లలో.
కార్డన్ సెట్. అవునా? పర్పస్ ఏంటంటే ఈ గంజాయి ఎట్టి పరిస్థితుల్లో తాగడానికి లేదు, అమ్మడానికి లేదు. ఎన్నో ఆశలు పెంచుకుంటాం మనం. అవునా? ఎన్నో ఆశలు పెంచుకుంటాం. ఒక్కసారిగా గాడి తెప్పాడు అనుకోండి, ఇంకా బాధ వర్ణనాతీతం. 20 సంవత్సరాల పిల్లోడు గాడి తప్పితే జీవితం అంధకారం అయిపోద్ది. చేసేస్తే వ్యర్థం కదా, ఉపయోగం లేదు. మీ శ్రమంతా ధారపోసి మీరు తిని తినకుండా తల్లిదండ్రులు, అవునా, వాడే చదువుకుంటాడు, వాడు బాగుపడతాడు అని మీరు అహర్నిశలు కష్టపడి చేస్తా ఉంటే ఇడేమో గాలి తిరుగుతుంటాడు ఇట్లా. సో అటువంటి జరగకుండా ఉండడానికి మనం పోలీసు వారు ఈ చర్యలు చేపడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా మీ సహాయ సహకారం అందించాలి. అంతే, అది మేము ఎంక్వైరీ చేసుకుంటాం. అది ఉన్నది ఉన్నట్టే, గంజాయి అమ్ముతున్నారు అంతే. మీరు మీ ఫలానాలు మీరు చెప్పారని మేము ఎవరికో చెప్పాం. మన సుబ్బారావు చెప్పాడో పుల్లారావు చెప్పాడో చెప్పాం. మీరు చెప్పినటువంటి అంశము అది నిజమా అబద్ధమా మేము తెలుసుకుంటాం. అది అవునా? అంతేగాని వాడు గంజాయి తాగి తూలాడు కాబట్టి, మందు తాగి తూలాడు కాబట్టి గంజాయి తాగుతున్నాడంటే ఇప్పుడు గంజా అంత ఈజీగా దొరకట్లేదు వాస్తవం. ఇది మధ్య రహిత పట్టణంగా కందుకూరుని జిల్లాలో ఫస్ట్ టైం గా, అవునా, ఏర్పాటు చేయాలని మాకు ఇది. కాబట్టి దానికి మీరు కొంచెం చేయూతనిచ్చేస్తే మేము చేస్తాం. అంతేగాని నాకు నువ్వు నచ్చలేదు కాబట్టి, లేదు నువ్వు మీద నీకు బండలేయాలి కాబట్టి ఈ వద్దు. ఈ డూప్ మాటలు, డూప్ వ్యవహారాలు టైం పాస్ చేస్తున్నారు అందరు కూడా. కొందరు అవునా? ఏదైనా అడిగితే మీకు తెలుసు కదా అంటున్నారు. మాకేం తెలుసు? తెలిసి వదిలేనప్పుడు నేరం మీరు తప్పుకుంటూ ఏంది మీరు చూసే ఉంటాయి. ఎవరు చెప్ప చేసినా కూడా, అవునా, జైలు లెక్కలు లెక్క పెట్టాల్సిందే, జైలు కలాల్సిందే. అంత బొమ్మడు ఏం లేదు. చూసే ఉంటాయి మధ్యకాలంలో. ఫోక్స్ అయితేనే కానీ, అవునా, ఈ ఐటీ యాక్ట్లు అయితేనే కానీ తప్పనిసరిగా పనిష్మెంట్. ఫోక్సోలో లీస్ట్ 10 సంవత్సరాలు, హైయెస్ట్ లైఫ్. తెలుసా? హైయెస్ట్ లైఫ్. మీరు ఈ మధ్య చూసే ఉంటారు. మొన్న కూడా ఒంగోలు వాళ్ళకు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇది మైనర్ అమ్మాయిని ఏమన్నా ఇబ్బంది చేసేస్తే, మైనర్ 18 సంవత్సరాల లోపు వాళ్ళకి. సో చట్టం అంత పదునుగా ఉంది, ప్రభుత్వాలు అంత సీరియస్ గా ఉన్నాయి. అవునా? కాబట్టి దయచేసి మీ అందరికీ మేము పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం కడవాక గ్రామానికి చెందిన సెవెంత్ డే చర్చ్ సంఘ సభ్యులు తమ సంఘంలో నెలకొన్న వివాదాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చర్చిలోని ఒక వర్గం సభ్యులు మరో వర్గంపై కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అందరూ కలిసిమెలిసి ఆరాధనలు నిర్ణయించుకోవాల్సిన ప్రార్థనా మందిరంలో కొందరు వ్యక్తులు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇటీవల కొత్తగా వచ్చిన సంఘం పెద్దలు సంఘంలో విభేదాలను పెంచుతున్నారని, దీంతో సభ్యుల మధ్య ఐక్యత దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రాపాకీర్తి అండి. మాది సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘం తర్వాత అండి. అయితే మేము ఇంటికి వచ్చేవంటి రోజు గత 3-4 సంవత్సరాలుగా మా యొక్క గ్రామంలో మరి యొక్క చర్చిలో యొక్క సంఘ సమస్య అనేది చాలా తీవ్ర పరిమాణంగా ఎదుర్కొంటున్నామండి. మేమైతే ఎంతో మరి ప్రేయర్ఫుల్ గా చక్కగా చర్చలు ఆరంభం చేసుకునేవాళ్ళమండి. అయితే కొంతమంది వ్యక్తుల వల్ల మరి మా యొక్క సంఘంలో ఆరాధన అనేది మేము జరుపుకోలేకపోతున్నామండి. మరి ఎంతో మరి దౌర్జన్యంగా చర్చిని లాక్ చేశారండి. అయితే ఈ యొక్క సమస్యకు ముఖ్య కారకులు ఎవరంటే మరి సిహెచ్ బాలాజీ వర్గం వారండి. వారితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారండి, సెక్షన్ వారందరూ కూడా ఏకమయ్యి మరి ఈ యొక్క సమస్యను సృష్టిస్తున్నారండి. అయితే ఏంటంటే మేము ప్రతిసారి మేము దేని మీదే ఆధారపడి మనం ఇలా గొడవలకి వెళ్ళకూడదని ఎంతో మేము అనుకున్నామండి. అయితే మా మౌనని వాళ్ళు ఇంకా ఏంటి క్యాచ్ చేసుకుని వాళ్ళు చాలా మరి చదువుకున్న స్టూడెంట్స్ మీద కూడా వాళ్ళు మరి కేసులు పెట్టి నాన్న రకాల ఇబ్బంది పెడుతున్నారండి. మరి చాలా మేము చెప్పుకోలేకపోతున్నాం, ఎందుకంటే చాలా ఇబ్బంది. స్త్రీల మీద కూడా కేసు పెట్టారండి. ఏ యొక్క అన్యాయం చేయలేదండి అసలు విషయంలోని. వాళ్ళు ప్రతి విషయంలో కూడా అన్యాయంగా వస్తూ మరి ఎంతగానో ఇలాగ ఇబ్బంది పెడుతున్నారండి. కాబట్టి ఈ యొక్క చర్చి యొక్క విషయంలో మరి ఎంతో మంది ఆశ్రయించాము, ఎమ్మెల్యే గారిని, ఇంకా సెక్షన్ వారిని అందరినీ కూడా మేము ఎంతగానో వారిని చాలా చక్కగా ఎంతో గౌరవప్రదంగా వారిని ఎంతో అడిగామండి. అయితే వారు మళ్ళీ అర్థం చేసుకోలేదు. వాళ్ళు తెలుసుకోలేకపోయారండి. మేము ఎంతో వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎంతో అనుకున్నాం, కానీ ఈ రోజు ఏంటంటే మమ్మల్ని వెనక పెట్టి వాళ్ళ వర్గం వద్ద కలిసి అక్కడ లాక్ వాళ్ళు తీయటం ఇష్టమే అండి. చర్చి లాక్ చేయమని అనుకోవట్లేదు మేము, అది తీయటం మా ఇష్టమే. కానీ మమ్మల్ని కూడా వాళ్ళు సంపాదించి 20 వర్గాలు సంపాదించి అక్కడ తాళం తీసి వెళ్తే చాలా బాగుండేదండి. కానీ వాళ్ళు ఏంటంటే అటు ఆ వర్గం వారు పెట్టే వాళ్ళు ఏకీభవించి విధంగా చేసి ఈ రోజు మాకు ఈ యొక్క పరిస్థితికి వచ్చారండి. పేరు గాయత్రి అండి, మాది కరవాకండి. మేము సెవెంత్ డే సంఘ సభ్యురాలనండి.
నేను సంఘంలో ట్రెజరర్ కింద వర్క్ చేస్తున్నానండి. మాకు గత కొన్ని సంవత్సరాలుగా సమస్యలు అనేవి ఉన్నాయండి. ఆ సమస్యలని సెక్షన్ వారికి వెళ్ళినా సరే కొత్త పాతది సెక్షన్ ఉందండి, వాళ్ళు చక్కగానే మమ్మల్ని పరిష్కరించారండి. వాళ్ళు ఏం చేసినా కూడా అటు చెప్పేవారండి, ఇటు చెప్పేవారండి. తర్వాత కొత్త సంస్థ అనేది వచ్చిందండి, వారైతే మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి, అవతల వాళ్ళకే చెప్తున్నారండి. గడిచిన వారం కూడా తాళం తీసి ఉన్నారండి. మేము వచ్చిన పాస్టర్ గారిని అడిగామండి, ఎవరు తీసారంటే మమ్మల్ని సెక్షన్ వారు తీయమన్నారని చెప్పారండి. వారికి ఫోన్ చేస్తే మా ఫోన్ అసలు లిఫ్ట్ చేయలేదండి. వారు కూడా మా దగ్గర నుండి ఫోన్ చేశారండి, వారి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదండి. వాళ్ళైతే మేము మళ్ళీ వారం తాళం తీయమండి, మిమ్మల్ని అందరినీ కలిపినాక మా వాళ్ళు చెప్పారండి, మేమందరము కలిసి ఆరాధన ప్రభు సంస్కరణ చేసుకుని అప్పుడు కలిసి పెట్టుకుంటామని చెప్పారు కదండి, అలా చేయమన్నారండి. వాళ్ళైతే మళ్ళీ మొన్న వారం కూడా తాళం తీసి ఆరాధన జరిపించారండి. మాకు సెక్షన్ వారి నుంచి ఏ విధమైన న్యాయం కూడా రావట్లేదండి. అందుకే మేము ఇక్కడికి రావడం జరిగిందండి, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి. మాకు న్యాయం చేయాలండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గత ప్రభుత్వంలో మంజూరైన ఇంటి పట్టాను తమకు అందకుండా స్థానిక రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బండారులంక గ్రామానికి చెందిన గుత్తుల మంగాలక్ష్మి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పేరుపై ఇంటి స్థలం ఆన్లైన్ లో నమోదై ఉందని జిల్లా అధికారులు ధృవీకరించి సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారని తెలిపారు. అయితే తాను పట్టాతో వెళ్లిన సమయంలో స్థానిక వీఆర్ఓ తన వద్ద ఉన్న పట్టా పత్రాన్ని లాక్కొని ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని గుత్తుల మంగాలక్ష్మి విజ్ఞప్తి చేశారు. నమస్తే సార్, మాది బండార్లంక అండి. నా పేరు గుత్తుల మంగాలక్ష్మి. నాకు ఇలాగా గత ప్రభుత్వంలో నాకు పట్టా వచ్చిందండి, ఇళ్ల స్థలం పట్టా. అయితే ఎంఆర్ఓ గారి చేతుల మీద నాకు పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చిన కొన్ని రోజులకి ఫోన్ చేస్తారమ్మా, మీరే వెళ్ళండి, ఫోన్ చేశాక మీకు స్థలం చూపిస్తారన్నారు. మాకు ఇంకా ఫోన్ వస్తుందని చూసామండి. లోపల మా వారు వెళ్ళి పట్ట పట్టుకుని వెళ్ళి లోపల మాకు ఈ 20 గారు పట్ట లాక్కుని పట్ట మీది కదా అని ఇలా గుంజుకున్నారు సార్. అది గుంజుకున్నాక తర్వాత మళ్ళీ 3 రోజులకి నేను వెళ్ళానండి. వెళ్ళి మా పట్ట మాకు ఇప్పించండి సార్, మాకు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, మాకేమీ లేదు కదా అని అడిగానండి. అయితే నా మీద కేకలేసి అడ్వైన మాటలు మాట్లాడాడండి. తర్వాత ఈ లంచం అడిగారండి. లంచం ఇవ్వలేదని పక్షాన్ని ఈ నెంబర్ నీది కాదు, ఇంకో గుత్తుల మంగాలక్ష్మి ఉంది, అది నెంబర్ తప్పు అయిందని ఇచ్చుకున్న, మేము వేరే వాళ్ళకి ఇవ్వాలండి అన్నారండి. అయితే మేము ఏం చేసామంటే అండి, కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి పట్టుకుని. కలెక్టర్ గారిని కలిపితే కలెక్టర్ గారు ఏమన్నారంటే, మీదేనమ్మా ఇది ఆన్లైన్ అయిపోయింది, ఇది మార్చడానికి ఎవరో సరిపోరు అనేసి మళ్ళీ మండల ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించారు సార్. పంపితే మేమేమో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ మేడం ఫోన్ చేసి, వెంకటేశ్వర పట్ట ఎందుకు మారుతున్నావు నువ్వు, ఇప్పుడు వచ్చిన పట్ట ఉడికే ఉంచండి అనేసి అన్నారు కదా. ఆ పట్ట మార్చి పని ఏంటండి అంటే, అలాగని ఒకటి మళ్ళా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్. అప్పటి నుంచి మా ఆయనకి స్టంట్లో వేయించామండి. హాస్పిటల్లో ఉండే మనిషి వస్తే ఆ మనిషి మీద కూడా కేకలేశారు సార్. చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు మాతో కూడా. 3 పిల్లలు సార్, మాకు బతుకుదేరు ఏమి లేదు, ఇల్లు కట్ట ఏమి లేక మేము ఇలా తిరుగుతుంటే మాకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంటేనేమో పట్టా లాక్కుంటున్నారండి. కలెక్టర్ ఆఫీస్కి వస్తుంటే ఎంత లేదమ్మా చేస్తారని మాకు చెప్తున్నారండి. మాకు ఏ సమాధానం 3 సంవత్సరాల నుంచి సమాధానం ఏది లేదండి. మేము ఇలాగే తిరుగుతున్నాము, మాకు దయించి ఏదైనా సమాధానం చెప్తారని అడుగుతున్నాం సార్. మాలాంటి లేనండి, మాకు వనచింతలపూడి ఇచ్చారండి. బండార్లంక గ్రామంలో స్థలాలు ఖాళీ లేవనేసి వనచింతలపూడి ఇస్తున్నామమ్మా అంటే, నాకు ఒక్కదానికైనా అందరికి ఇస్తున్నారా సార్ అంటే, నీతో పాటు 90 మంది ఉన్నారమ్మా, అందరూ వెళ్తున్నారు, అందరితో పాటు నీకు ఇస్తున్నామని చెప్పారండి. చెప్పిన తర్వాత మేము పట్టా తీసుకున్నాం. పట్టా తీసుకున్నాక మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి పట్టా గుంజుకుని ఇంతలాగా చేస్తున్నారు సార్. వనచింతలపూడి అండి, కామన్గరు పంచాయతీ, వెంకటేశ్వరరావు గారు ఆయన పేరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజుకు మద్దతుగా కోనసీమ జిల్లా కేంద్రం
అమలాపురంలో యువత ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులు స్టాండ్ విత్ సిఐ నాగరాజు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం సిఐ నాగరాజుకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ గంజాయి మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ఉన్న ముద్దాయిలకు కొందరు రాజకీయ మద్దతు ఇస్తూ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. నాగరాజు గారికి సపోర్ట్ గా వందలాది మంది అమలాపురంలో ఈ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ గా సిఐ గారు నిజాయితీ పరుడు. ఎందుకు నిజాయితీ పరుడు అన్నామంటే 22 సంవత్సరాల సర్వీస్ లో ఆయన ఒక్కసారి మీరు ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి ప్రభుత్వానికి గత పోస్టింగ్లన్నీ చూసుకుని అతను ముందున్న సిఐ నాగరాజు గారు ముందున్న క్రైమ్ రేటు, ఆయన విధులు నిర్వహించిన తర్వాత ఉన్న క్రైమ్ రేటు ఒక్కసారి కంపేర్ చేసుకుని ప్రభుత్వానికి ఎంత అండదండగా మంచి పేరు తెచ్చే విధంగా ఉన్నారు తప్ప సిఐ నాగరాజు గారు ఏ రోజు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు కాకుండా క్రిమినల్స్ ని గానీ, ఈ బ్లేడ్ బ్యాచ్ ని గానీ, గంజాయి బ్యాచ్ ని గానీ, రౌడీ షీటర్స్ ని గానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంట్రోల్ చేసి ఏ నగరంలో చేసినా, భీమవరంలో చేసినా, తణుకులో చేసినా, విశాఖపట్నంలో చేసినా, తాడేపల్లిగూడలో చేసినా, ఈ రోజు కృష్ణలంకలో చేసినా, ఫస్ట్ పోర్టింగ్ మళ్ళీ విజయవాడలో చేసినా సరే ఎప్పుడు కూడా సిఐ నాగరాజు గారు ఒక రూపాయి లంచం తీసుకోవటం గానీ నీతి నిజాయితీతో ఉద్యోగం చేశారు తప్ప ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాలేదు. అలాగే ఇవాళ జరిగిన ఇష్యూ కూడా ఓన్లీ ఒక పోక్సో చట్టం ఉన్నవాడు, ఒక రౌడీ షీటర్, లేకపోతే ఒక గంజాయి బ్యాచ్, లేకపోతే ఒక మర్డరిస్ట్ తప్ప వేరే ఏమీ సామాజికంగా ఏదో సాధారణ పౌరుడు ఏమీ కాదు. అతనేం ఉత్తముడు కాదు. ఇలాంటి అది ఉత్తముడు ఏమీ కాదు కదమ్మా. అలాంటిది మనకి పోలీస్ వ్యవస్థలో ఒక ఆణిముత్యం లాంటి ఈ నాగరాజు గారిని ఇలాగా ఇబ్బంది పెట్టడం కానీ ఎటువంటి పనులు చేయకుండా ప్రభుత్వం ఖచ్చితంగా సిఐ నాగరాజు గారికి అండాదండగా ఉండాలని, అలాగే మేము కోరుకునేది అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే మీరు పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది మంచి చెడ్డలో బేరీజ్ వేసుకుని ఎటు మంచి ఉందో సిఐ నాగరాజు గారి వైపు పూర్తి మద్దతు తెలపాలని, పూర్తి మంచిదనం ఉంది కాబట్టి అతను చేసిన ఓన్లీ విధి నిర్వహణ తప్ప వేరేదేమీ కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉండాలి. ఈ స్టాండ్ విత్ సిఐ నాగరాజు గారు. మేము పత్రికా ముఖంగా తెలియజేయండి ఏమనగా, ఒక నిజాయితీ గల సిఐ గారు తన విధులను సక్రమంగా విధిస్తూ జరుగుతున్న ఈ సమయంలో ఏదో లాకప్ జాబ్ జరిగిందని చెప్పేసి ఒక సంచలనం ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నది. అయితే నేను కోరుకుంటున్నది ఏంటంటే ఆ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ వైపు యావత్ మంది ఉండాలా, లేక ఒక గంజాయి అమ్ముకునేవాడు, ఒక బాలికను రేప్ చేసిన వాడు, ఒక వ్యక్తిని మర్డర్ చేసిన వాడు, లా అండ్ ఆర్డర్ కి తరచూ అజ్ఞాతాలు కలిగిస్తున్న వాడు వైపు ఉంటారా? నేను కోరుకున్నది ఏంటంటే ఒక నిజాయితీ గల వ్యక్తి తన డ్యూటీని సక్రమంగా చేస్తున్నప్పుడు మనందరం వాళ్ళ వైపు నిలబడి ఆయనకు మద్దతుగా ఉండాలి తప్ప మనం వేరే విధంగా తీసుకొచ్చి ఇది కులకోణంలో తీసుకెళ్లి ఎంతో మిస్లీడ్ చేయడం జరుగుతుంది. అయితే నేను పత్రికాముఖంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కోపగుణం సంబంధించిన వాడని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్క్యులేట్ జరుగుతుంది. అయితే ఈ విధి నిర్వహణలో ఈ బలైన వ్యక్తి కూడా కోపగుణం సంబంధించిన వాడే. అది ముందర గ్రహించి సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లన్నీ నిజాలని నమ్మవద్దు. గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకుని ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ దృష్టిలో గుర్తుపెట్టుకుని న్యాయపరంగానే వెళ్ళాలి తప్ప వేరే విధంగా వెళ్ళకూడదు. అయితే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఏంటంటే ఈ సిఐ నాగరాజు గారిని విధుల నుండి పక్కన పెట్టినప్పటి నుండి యథావిధిగా కృష్ణలంకలో గంజాయి తాగే వాళ్ళు, రౌడీ షీటర్లు యథావిధిగా తిరుగుతున్నారని చెప్పి ఒక సమాచారం. ఉదాహరణ, ఈ రోజు ఒక కానిస్టేబుల్ గారు, కృష్ణలంకలో కానిస్టేబుల్ గారు గంజాయి వ్యక్తిని పట్టుకునే దృష్టిలో ఆయనకు ఒక గాయం చేసి సంబంధిత కానిస్టేబుల్ గారు హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. ఇది కూడా ఒక సిఐ నాగరాజు గారు ఉండటం వల్లనే ఆ కృష్ణలంకలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుందని తెలియజేయడం జరుగుతుంది. సాయికృష్ణ మిస్సింగ్ కేసు విషయంలో సిఐ నాగరాజు గారు వ్యవహరించిన తీరు నిజంగా చాలా హర్షణీయమని చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థలో చాలా నిజాయితీ పడిన సిఐ నాగరాజు గారు ఒకవేళ పోలీసు విధుల్లో వాళ్ళ నిర్వహణలు చేస్తారు, కానీ దాన్ని పూర్తిగా ఇప్పుడున్న రాజకీయ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీన్ని రాజకీయ కోణం సృష్టించి నాగరాజు గారి మీద లేనిపోని అభినందనలు వేస్తున్నారు. ఖచ్చితంగా ఇది నాగరాజు గారు ఆయన ఉన్న ఏదైతే అధికారంలో ఉన్నారో ఆయన ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించే క్రమంలోనే ఆయన వెళ్తుంటారు. కృష్ణలంకలో ఉన్న ప్రతి ఒక్క
పౌరుణ్ణి అడిగినా కూడా ఆయన కోసం చాలా మంచిగా చెప్తారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేవలం జీతంతోనే ఆయన జీవనం కొనసాగించే సిఏ నాగరాజు గారు ఏ తప్పు చేయలేదని ఈ రోజు కోనసీమ వ్యాప్తంగా ఇక్కడ ఉన్న ప్రజలు గాని యువత గాని మేము ముందుకొచ్చి ఆయనకు మద్దతుగా ఈ రోజు మేము గణేశమ్మ సెంటర్ లో అమలాపురం గణేశ సెంటర్ లో ఇక్కడ మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాల బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ తనిఖీల్లో పలు భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోపాలరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో వివిధ పాఠశాలలకు చెందిన బస్సులను పరిశీలించి అవసరమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు పాఠశాల యాజమాన్యులకు పలు సూచనలు చేశారు. కేంద్ర అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో పాటు విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 1వ తరగతి విద్యార్థుల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు సాధారణ ప్రజలు పాల్గొనవచ్చని తెలిపారు. చిన్న క్విజ్ ఉంటుందండి. ఆ క్విజ్ ని కనుక పూర్తి చేసినట్లయితే మనకు డిఎస్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ కాంపిటీషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మన జిల్లా పర్యావరణ పరంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి కలెక్టర్ గారు పిలిపిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే ఈ పోస్టర్ కాంపిటీషన్ చూసుకున్న తర్వాత మనకి 15th జూలై నుంచి 20 ఆగస్ట్ వరకు కాంపిటీషన్ ఉంటుంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో దొంగతనం ఘటన కలకలం రేపింది. ఆలయంలోని పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, అలాగే హుండీని దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. దొంగలు హుండీలోని నగదును తీసుకుని ఖాళీ హుండీని వ్యాసగుడి వద్ద వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలయ పరిసరాల్లో భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా స్పందించాలని ఆయన సూచించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ అర్జీలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి పోర్టల్లో నమోదైన అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా హెచ్చరించారు. అప్లికేషన్ పెట్టినారా? పెట్టింది మేడం. ఎక్కడ ఉంది అది అప్లికేషన్? ఏ లైన్ ఇది? అప్లికేషన్ ఇక్కడ అక్కడ లైన్ లో వెళ్ళండి. తక్కువ ఉంది లైన్
అక్రమ మాదక ద్రవ్యాల వినియోగం మరియు రవాణాకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా హనుమకొండలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని చింతగట్టు ఆల్ఫోర్స్ కళాశాలలో 2వ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్హెచ్ఓ రవికుమార్, హెచ్ఎంకే ఏసీపీ, ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సమాజంపై పడే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించడంతో పాటు మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారానికి మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.